It is the trick of the enemy. Sometimes he is taking away the people of God from the fellowship and making them as an island and then finally killing them. గమనించండి, అపవాది యొక్క యుక్తులలో కుయుక్తులలో ఏంటి అని అంటే, వాడు కొన్నిసార్లు దేవుని బిడ్డలను ఒకరితో ఒకరిని వేరుపరిచేసి దూరము చేసి వారిని ఒంటరి వారిగా వారిని ఒక ద్వీపంగా మార్చేసి ప్రతి సంబంధాలను ప్రతి ఒక్క అనుబంధాలను కొట్టివేస్తా ఉన్నాడు. In our churches also there are island believers. మన సంఘాలలో కూడా ద్వీపము వంటి విశ్వాసులు ఉన్నారు. There are some island families. ద్వీపము వంటి కుటుంబాలు ఉన్నాయి. They won't talk to other people. ఇతరులతో వేరే వాళ్ళతో మాట్లాడరు They వారు. won't share with other people. ఇతరులతో పంచుకోరు వారు. They won't connect with the pastor and some believers. పాస్టర్ తో కానీ ఇతర విశ్వాసులతో కానీ అనుసంధానము కారు వారు. Oh, they are enclosed people. We don't know what are the things are happening in their lives and family. వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఏం జరుగుతుందో మనకు అసలు తెలియనే తెలియదు. ఎందుకంటే వారి జీవితాలు వారి కుటుంబాలు మూత వేయబడినట్టుగా ఉంటాయి. And I want to warn you, they will be irritated, negative, depressed, frustrated people. అట్టి వారిని గురించి నేను మిమ్మల్ని హెచ్చరించాలని కోరుతున్నాను. అది ఎందుకంటే వారు చాలా చిరాకు పడుతూ చాలా కృంగిపోయి చాలా కోపము చాలా కృంగుదలలో ఉన్నటువంటి వ్యక్తులుగా వారు ఉంటారు. So you need to connect with the right people. కనుక సరి అయిన వారితో మీరు సహవాసము చేయాలి. Connection with the right people. సరి అయిన వారితో అనుసంధానము కావాలి, అది ఆవశ్యకం. I don't want a negative connection. నాకు వ్యతిరేకమైనటువంటి అనుబంధాలు వద్దు. I don't want a wrong connection. తప్పుడు అనుబంధాలు నాకు వద్దు. I need the right connection. నాకు సరి అయిన పరిచయాలు కావాలి. I don't want a Delilah connection. నాకు దెలీలా వంటి పరిచయాలు వద్దు. But I need a Deborah connection. నాకు దెబోరా వంటి కనెక్షన్స్ కావాలి. So no more I'm a irritated, frustrated, angry, depressed, lonely person. ఇక మీదట చిరాకు పడుతూ కృంగిపోయి కోపంతో నిండుకున్నటువంటి ఒంటరి వ్యక్తిని కాను నేను. I am surrounded with the right people. నేను సరి అయిన వ్యక్తులతో నన్ను నేను కప్పుకొని ఉన్నాను.